ఏపీపై కుట్రలు చేస్తే సైకిల్ తో తొక్కిస్తాం. జగన్ మోడీకి చంద్రబాబు వార్నింగ్. బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యం. నేడు హైదరాబాద్ లో పవన్ మాయా సభ. కమలం గూటికి మరో టీకాంగ్ నేత. బీజేపీలో చేరనున్న రాపోలు ఆనంద్ భాస్కర్. రాష్ట్రాలు దాటుతున్న ఎన్నికల ఓట్ల కట్టలు. జనానికి పంచడానికి కోట్లు తరలిస్తున్న పార్టీలు. సైన్యాన్ని మోడీకి సేన అంటారా? వివరణ ఇవ్వాలని యోగికి ఈసీ నోటీస్. వాయనాడ్లో ఇవాళ రాహుల్ నామినేషన్. ఓడేందుకే కేరళలో అడుగుపెట్టారంటున్న ప్రత్యర్థులు. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో పూర్తి స్థాయిలో ప్రచారంలో నిమగ్నమయ్యారు చంద్రబాబు. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతిరోజు రాత్రి 10 గంటల వరకు ప్రచారం చేసుకోవచ్చు. దీంతో చంద్రబాబు చివరి నిమిషం వరకు కూడా నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. ఇవాళ ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:45 గిద్దలూరులో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. 3:30కు మార్కాపురంలో ప్రచారం చేస్తారు. సాయంత్రం 5 గంటలకు అద్దంకిలో రోడ్ షో ఉంటుంది. 6:30కు బాపట్ల, 8:30కు పత్తిపాడులో ప్రచారం చేస్తారు బాబు. టీడీపీని అధికారం నుంచి దించేయడమే టార్గెట్ గా పెట్టుకున్న జగన్ అన్ని చోట్ల చంద్రబాబుపై పదునైన విమర్శలు చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ ఇవాళ నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పర్యటిస్తారు. నెల్లూరులో ఉదయం 9:30కు రోడ్ షోలో పాల్గొంటారు. 11:30కు నంద్యాల చేరుకుని ఎన్నికల క్యాంపెయిన్ చేస్తారు. మధ్యాహ్నం 1:30కు కళ్యాణదుర్గంలో ప్రచారం చేస్తారు జగన్. టీడీపీ నేత బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా హిందూపురంలో మధ్యాహ్నం 3:30కు జగన్ ప్రచారంలో పాల్గొంటారు. మరొక వైపు షర్మిల, విజయమ్మలు కూడా ప్రచారం జోరు పెంచారు. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి, ఉంగటూరు, గోపాలపురం, నిడదవోలులో షర్మిల ప్రచారం ఉంటుంది. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లో వైఎస్ విజయమ్మ రోడ్ షోల్లో పాల్గొంటారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. టీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్ ప్రతిపక్షాల్ని టార్గెట్ చేస్తూ కేడర్లో జోష్ నింపుతున్నారు. కారు సారు 16 ఢిల్లీలో సర్కారు అనే నినాదంతో దూసుకువెళుతున్నారు. ఇవాళ సీఎం కేసీఆర్ ఖమ్మం, మహబూబ్ నగర్ లో నిర్వహించే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 4 గంటలకు ఖమ్మంలో, సాయంత్రం 5 గంటలకు మహబూబ్ నగర్ లో ప్రచార సభలు ఏర్పాటు చేశారు. ఇక కేటీఆర్ ఇబ్రహీంపట్నం, అంబర్పేట్, ముషీరాబాద్ రోడ్ షోల్లో పాల్గొంటారు. కమలదళం తెలంగాణలో ప్రచార సభలతో జోరు పెంచింది. ప్రధాని మోడీ ఇప్పటికే మహబూబ్ నగర్, హైదరాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొని పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. అలాగే పార్టీ సీనియర్ నేత హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నిజామాబాద్, మహబూబాబాద్ లలో నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు. ఇవాళ అమిత్ షా కూడా తెలంగాణలో అడుగు పెడుతున్నారు. మొత్తం 4 సభల్లో ఆయన పాల్గొంటారు. కరీంనగర్, వరంగల్లో నిర్వహించే బహిరంగ సభలకు హాజరవుతారు. ఉదయం 11 గంటలకు కరీంనగర్లో, మధ్యాహ్నం 1 గంటకు వరంగల్లో జరిగే బీజేపీ బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఈ నెల 8వ తేదీన మరోసారి తెలంగాణలో ప్రచారానికి రాబోతున్నారు అమిత్ షా. ప్రకాష్ జవదేకర్ కూడా హైదరాబాద్ రానున్నారు. ఇక ఏప్రిల్ 5న సుష్మా స్వరాజ్, ఏప్రిల్ 7న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఏప్రిల్ 7న ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ బీజేపీ తరపున ప్రచారం చేస్తారు. ఇప్పటికే మోడీ సభలు సక్సెస్ కావడంతో కొంత ఊపు వచ్చిందని భావిస్తున్న కాషాయ శ్రేణులు అమిత్ షా పర్యటన మరింత కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. వరుసగా అగ్రనేతల పర్యటనలు ఉండడంతో జన సమీకరణ మీద దృష్టి పెట్టారు తెలంగాణ బీజేపీ నేతలు. ఏపీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్ ఇవాళ తెలంగాణలో ప్రచారం చేయబోతున్నారు. జనసేన, బీఎస్పీ ఇవాళ హైదరాబాద్ లో ఎన్నికల సభను ఏర్పాటు చేశాయి. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిని నిలిపిన జనసేన ఎన్నికల సభ ద్వారా తమ బలం చూపించుకునే ప్రయత్నం చేస్తోంది. 2 పార్టీలు కలిసి సంయుక్తంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు సభను ఏర్పాటు చేశాయి. సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సభలో పవన్ కళ్యాణ్ తో పాటు బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా పాల్గొంటారు. ముందుగా ఉదయం 9 గంటలకు గాజువాకలో, ఉదయం 10 గంటలకు విశాఖ నార్త్ లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు పవన్. దేశ రాజకీయాల్లో కొద్ది రోజులుగా హాట్ టాపిక్ గా మారిన లోక్సభ స్థానం వాయనాడ్. కేరళలోని ప్రకృతి అందాలకు కేరాఫ్ గా ఉండే ఈ నియోజకవర్గం ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్.
తమ పార్టీకి కంచుకోటగా ఉన్న అమేథీ స్థానం నుంచి బరిలోకి దిగుతూనే రెండో సీటుగా వాయనాడ్ను ఎంచుకున్నారు రాహుల్. అనేక తర్జన భర్జనలు, రాజకీయ సమీకరణల నడుమ వాయనాడ్ నుంచి పోటీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాహుల్ గాంధీ ఇవాళ నామినేషన్ దాఖలు చేస్తున్నారు. నామినేషన్ కార్యక్రమాన్ని ఒక వేడుకగా నిర్వహించడానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. వాయనాడ్ జిల్లా కేంద్రం కల్పెట్టాలో నామినేషన్ వేస్తారు రాహుల్. ఆయనతో పాటు సోదరి ప్రియాంక గాంధీ, కేరళ, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు కూడా హాజరవుతున్నారు. తమ రాష్ట్రం నుంచి రాహుల్ గాంధీ బరిలోకి దిగడంతో కేరళ కాంగ్రెస్ ఉత్సాహంగా ఉంది. రాహుల్ ప్రభావం మిగతా నియోజకవర్గాలపైన కూడా ఉంటుందని భావిస్తున్నారు. కేరళలోని 20 లోక్సభ నియోజకవర్గాల ఫలితాలను వాయనాడ్ ప్రభావితం చేస్తుందని కాంగ్రెస్ నేతలు ధీమాగా ఉన్నారు. కేరళలో ఏప్రిల్ 23న పోలింగ్ జరుగుతుంది. రాహుల్ గాంధీ వాయనాడ్ లో అడుగు పెట్టడంపై బీజేపీ, వామపక్షాలు గుర్రుగా ఉన్నాయి. అమేథీలో ఓటమిని అంగీకరించే మరో దారి చూసుకున్నారని బీజేపీ విమర్శిస్తోంది. గత 2 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రాహుల్ రాక ఈక్వేషన్స్ ని ఎలా మారుస్తుందన్నది చూడాలి. కాంగ్రెస్ కి కట్టిస్ చెప్పిన మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ కాషాయ కండువా కప్పుకోబోతున్నారు. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన ఇవాళ ఉదయం 10 గంటలకు కమల తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆనంద్ భాస్కర్ పార్టీలో చేరనున్నారు. బ్రేక్ తీసుకు